ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఓజీ ఓజీ ఓజీ. నిజంగా ఓజీ ఎంత కలెక్షన్ సాధించింది? ఇవి రికార్డు స్థాయిలో ఈ కలెక్షన్స్ వచ్చాయా? పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది బెస్ట్ రికార్డ్స్ను సాధించింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు ప్రముఖ నిర్మాత, సినీ విశ్లేషకులు నట్టి కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఓజీ రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్గా వారం కాబోతుంది. సో ఈ 1 వీక్లో వచ్చినటువంటి కలెక్షన్స్ ఏంటి? ఓవరాల్గా ఓజీ సాధించినటువంటి రికార్డ్స్ గురించి ఏం చెప్తారు? ఏమండి, చాలా మంది గతంలో ఫేక్ రికార్డులు పెట్టడం, ఫేక్ రికార్డులు ఎంత వచ్చింది అంత వచ్చింది ఎంత వచ్చింది చెప్పడం నేను చాలా చూసాం, మనం చూసాం, మీరు చూసారు, అందరూ అయిపోయింది. ఈజ్ ద ఒరిజినల్ కలెక్షన్స్. మామూలుగా థియేటర్లో ఎంత వచ్చిందో, గ్రాస్ ఎంత వచ్చిందో, నెట్ ఎంత వచ్చిందో మనం చెప్పగలుగుతాం. దాదాపు 270 కోట్లు దాటిందండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 350 నుంచి 400 కోట్ల దాకా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. రికార్డ్ కలెక్షన్స్ అండి. అంటే ఈ కలెక్షన్స్ ని ఎవరు వదలగొట్టలేదు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఎంత రీచ్ అయింది? 270 అండ్ 254 to 2 days అంటే 270 రీచ్ అయింది. ఓకే, సో మీరు అన్నట్టు 350 కూడా క్రాస్ అవుతుంది. 350 to 400 ఈ 5 days చాలా బాగుంటాయండి కలెక్షన్స్ సండే దాకా. ఇక మండే నుంచి మనం చూడాలి, ఎందుకంటే బాగా రేజ్ అయిందండి కలెక్షన్. 3 days బ్యాక్ నుంచి విపరీతంగా రేజ్ అయింది ఓజీస్ కలెక్షన్స్. ఇప్పుడు మీకు 5th నుంచి రేట్లు తగ్గుతాయి. రేట్లు తగ్గి నుంచి మళ్ళా కలెక్షన్ వస్తుంది. మీరు 400 చేయొచ్చు, 500 కూడా చేయొచ్చు. ఎవరు ఆశ్చర్యపోలేదు. రన్నింగ్ పబ్లిక్ వస్తున్నారు, రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు కనుక దాంట్లో మనం ఓజీని తక్కువ అంచనా వేయడానికి లేదండి. ఓకే, అంటే ఒక చరిత్ర అండి పవన్ కళ్యాణ్ గారికి, ఒక చరిత్ర, ఒక ప్రపంచం. ఆయన 50 సినిమాలు తీసిన ఒక్క సినిమా హిట్ అయితే చాలు, 50 సినిమాలు ఫ్లాప్లు అయినా కూడా అలాగే చూస్తారు. అది ఆయన చరిత్ర. ఎందుకంటే ఆయన ఫ్లాప్ హిట్లతో సంబంధాలు ఉండవు. జనాలు ఆయన కనబడితే చాలు, ఆయన చూస్తే చాలు, ఆయన చూపే చాలు, ఆయన మాటే చాలు అన్న ఒక ప్రపంచం ఉందండి. మీరు మన చూశారు ఆడియో మన ఈవెంట్ లో, వర్షంలో లక్షల మంది వర్షంలో తడుచుకుంటూ మునిగిపోతున్నా కూడా వర్షంలో తడుచుకుంటూ ఆయన మాట కోసం వెయిట్ చేశారు, ఆయన దీవెన కోసం వెయిట్ చేశారు. అలా అంత పవర్ అండి ఆయన. అంటే అది ఎందుకు వచ్చింది ఆ పవర్ అంటే అది వాళ్ళ కన్న తల్లిదండ్రుల అదృష్టం, కోనదల ఫ్యామిలీ అదృష్టం, అంతే. అది అనుకోకుండా దేవుడు ఇచ్చిన వరం అండి అది. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి రాబోదు. ఆ అదృష్టం మాత్రం చెప్పగలుగుతుంది. అది ఎవరు చూడండి, అది ఒక మనం చిన్నపిల్లల నుంచి అప్ టు పెద్దవాళ్ళ దాకా ఆయన మాటే వేదం అది. సో ఈ పవన్ ని ఒక దేవుళ్లాగా ఆరాధించేటువంటి అభిమానులకి, ఆయన ఫ్యాన్స్ కి ఇదొక పెద్ద పండుగ లాంటి సినిమా అనుకోవచ్చా ఓజీ? అందుకే నేను మొన్న మీకు బిఫోర్ రిలీజ్ చెప్పానండి, దసరా రేపు కాదు, బిఫోర్ 25 దసరా వచ్చేసింది, అడ్వాన్స్ దసరా వచ్చింది, ఓజీ రిలీజ్ రోజే అని చెప్పాను. అంటే ఓజీ రిలీజ్ రోజే దసరా వస్తుందని చెప్పాను. రేట్లు పెంచడం వల్ల అభిమానులు బాధపడుతున్నారు అని చెప్పాను. 1000 రూపాయల రేట్లు అనేది చాలా కష్టపడుతున్నారు. బి క్లాస్ కూడా 1000 రూపాయల రేట్ అనేది బాధపడుతున్నారని కూడా చెప్పాను. కానీ ఆ సినిమా ఓజీ రిలీజ్ అయిన తర్వాత ఒక దసరా బిఫోర్ దసరా పండుగ ఫెస్టివల్ చేసుకున్నారండి. కానీ కలెక్షన్స్ కూడా నిన్న 3 days నుంచి హెవీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇవాళ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. యాక్చువల్గా వాళ్ళు డల్ ఉంటాయి కలెక్షన్స్ పండగ బిఫోర్, కానీ బాగా ఫుల్ ఉంది. రేపు బాగా చాలా ఎక్స్ట్రాడినరీ, రేపటి నుంచి ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రాడినరీ ఉంటాయి కలెక్షన్స్. ఓకే, ఎక్కువగా ఏ ప్రాంతంలో కలెక్షన్స్ బాగున్నాయి? ఆంధ్రానా, రాయలసీమ, లేకపోతే సీడెడ్? అన్ని ప్రాంతం బాగుందండి. మొత్తం టోటల్ గా నేను ఇచ్చాపురం టు అప్ టు సోలూరుపేట దాకా, ఇచ్చాపురం టు అనంతపురం దాకా, మన టోటల్ గా మీకు తెలంగాణ జిల్లాలు, ప్రతి జిల్లాలో కలెక్షన్స్ బాగున్నాయి. అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని దగ్గర మునిగిపోయిన ఏరియాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అక్కడ థియేటర్స్ పెద్దగా ఏం లేవు. ఏ క్లాస్ మాత్రం సూపర్ ఉన్నాయి కలెక్షన్స్ అండి. ఓకే, బి క్లాస్ కూడా బాగున్నాయి కలెక్షన్స్. సో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు, చాలా బాధ్యతలు కూడా ఉన్నాయి. అయితే ముందుగా ఒప్పుకున్నటువంటి ప్రాజెక్టులు కాబట్టి ఎట్టకేలకు హరిహర వీరమలను పూర్తి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఓజీ కూడా రిలీజ్ అయింది. నెక్స్ట్ లైన్లో ఇంకొక సినిమా కూడా ఉంది. సో ఇప్పుడు ఈ 3 సినిమాలు కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. ఇవి కాకుండా వేరే కొత్త ప్రాజెక్టులు ఎక్కడ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. అంటే ఇప్పుడు ఈ సినిమా సాధించినటువంటి సక్సెస్ రికార్డ్స్ చూస్తే
పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి ఇంకా మరిన్ని సినిమాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా సినిమా ఫీల్డ్ ఆయనకు ఒక ప్రాణం అండి, రాజకీయం ఒక ప్రాణం, ప్రజలే ఆయన అభిమానం, ఆ ప్రజలే ప్రాణం. కాబట్టి ప్రజల కోసం, ప్రజలు నచ్చే సినిమాలు తీస్తాడు. రాజకీయం ప్రజల కోసం, ఆయన పేద ప్రజల కోసం ఆయన రాజకీయం చేస్తాడు. అందుకనే మీరు డిప్యూటీ సీఎం అంటున్నారు. రేపు కాబోయే సీఎం అవ్వాలనే కోరుకుంటున్నాం. ఇది నా కోరిక కాదు, ప్రపంచంలో ఉన్న అభిమానుల కోరిక, ప్రపంచంలో ఉన్న ప్రజల కోరిక. ఎందుకంటే ఆయన సీఎం అవ్వాలనే కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఉండాలి. అలాగే ఆ 15 సంవత్సరాలు ఆయన ఎప్పుడైనా సీఎం అవ్వాలనే కోరుకుంటాం. రైట్. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారసుడు, సో పవన్ కళ్యాణ్ వారసుడు ఇప్పుడు అకీరా నందన్ ఏమన్నా సినిమాకి డెబ్యూట్ చేసే ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఆయన పాలిటిక్స్లో బిజీ అయితే ఆయన వారసుడిగా ఇప్పుడు అకీరా నందన్ బరిలోకి దిగే ఛాన్స్ ఏమైనా ఉందంటారా త్వరలో? రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి ఇష్టం. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా అబ్బాయి ఇష్టమైతే ఆయన ఏం కాదండు. కానీ ఏదేమైనా వాళ్ళ పెద్దనాన్న గారు కూడా మొత్తం టోటల్ గా ఏదైనా వాళ్ళ పెద్దనాన్న గారు ఆలోచన మేరకు చిరంజీవి గారు ఆలోచన మేరకే ఆయన నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నాను. త్వరలోనే ఉండొచ్చు, కానీ అప్పుడే ఉండదు, కొంచెం టైం తీసుకుంటారేమో. ఏదైనా చిరంజీవి గారు ఆచితూచే ఎలా తీసుకురావాలి ఏంటని ఫాలోఅప్ చేస్తారు. ఏదైనా అది పవన్ కళ్యాణ్ గారి మాట అయినా, అది ఎవరి మాట, అబ్బాయి మాట అయినా చిరంజీవి గారే ఎప్పుడు రావాలి ఏంటి అనేది ప్లాన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారు. చాలా సినిమాలంతా కూడా మంచి క్రేజ్ని తీసుకొచ్చాయి. సో ఒక పవనిజం అని ఆయనకు సంబంధించినటువంటి లక్షలాది మంది అభిమానులు కూడా సినిమాల ద్వారా ఆయనకు వచ్చారు. కల్ట్ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. అయితే పవన్ కళ్యాణ్కి ఒక సాలిడ్, అంటే కలెక్షన్స్ పరంగా చూస్తే సాలిడ్ హిట్ అనేది రీసెంట్గా ఎక్కడా లేదు. సో ఈ సినిమాతో సో ఆ గ్యాప్ అనేది, ఆ భర్తీ అనేది పూర్తయింది అనుకోవచ్చా? పూర్తయిందండి. మీకు ఓజీతో మొత్తం పూర్తి అయిపోయింది. ఉదిత్ భగత్ సింగ్ తో మీకు మళ్ళా జల్సా, మళ్ళా ఖుషి, మొత్తం టోటల్ గా రెండు ఆ ఖుషి మనం ఆ రేంజ్ లో చూడగలుగుతాం. మళ్ళా అత్తోరింటికి దారేది ఆ రేంజ్ లో మనం చూడగలుగుతాం. గబ్బర్ సింగ్, ఉదిత్ భగత్ సింగ్ అనేది మళ్ళా బ్లాక్ బాస్టర్ అండి. మీకు ఓజీతో కవర్ అయిపోయింది, బ్లాక్ బాస్టర్ కొడతారు మళ్ళీ ఉదిత్ భగత్ సింగ్. అది హరిశంకర్ డైరెక్షన్ లో కన్ఫామ్. ఈ రోజు చెప్తున్నాను, ఇది నోట్ చేసి పెట్టుకోండి. కన్ఫామ్ మన ఉత్తరం కంపల్సరీ మన సూపర్ డబుల్ హిట్ కొడతాం. రైట్ సార్. సో ఓజీ 2 ఎప్పుడుండే ఛాన్స్ ఉందంటారు? ఓజీ 2 కోసం అందరు కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఓజీ ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యేసరికి ఇప్పుడు అందరు కూడా ఓజీ 2 ఉంటుందా లేదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తిరిగి యాక్ట్ చేస్తారా లేదా అనేటువంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి. సో ఇండస్ట్రీ పరంగా ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? దాని మీద మనం ఏం క్లారిటీ ఇవ్వలేమండి. ఎందుకంటే డైరెక్టర్ ఇవ్వాలి, ప్రొడ్యూసర్ ఇవ్వాలి, హీరో గారు ఇవ్వాలి. ఎందుకంటే దానికి మనం అవగాహన లేకుండా మనం మాట్లాడకూడదు. ఉండాలని అనుకుంటున్నారు అభిమానులు. ఓజీ 2 ఉంటుందా ఉండదా అనేది అది వాళ్ళు ఇవ్వాలి. సో ఫైనల్ గా ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీకి ఓజీ హిట్, ఓజీ సక్సెస్, ఓజీ రికార్డ్ ఎలా హెల్ప్ అయిందంటారు? ఫైనల్ గా ఒక మాటలు చెప్పు. ఓజీ రికార్డు ఇండస్ట్రీకి ఒక ఊతం ఇచ్చిందండి, ఒక మిరాయి అన్న ఊతం ఇచ్చిందండి. ఓజీ థియేటర్లకి ఒక ఆయుధం ఇచ్చిందండి. అంటే ఒక ఊపిరి, ఆయుధం అంటే ఊపిరి ఇచ్చింది. అలాగే ఒక మిరాయి, ఒక కొత్తలో ఒక లిటిల్ ఆర్ట్స్ రావడం వల్ల ఇండస్ట్రీ అనేది కొంచెం ఊపిరి పీల్చుకో. అది రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నిర్మాత అలాగే సినీ విశ్లేషకుడుగా ఉన్నటువంటి నటికుమార్ చెప్తున్నట్టుగా ఓజీ అనేది ఒక బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా ఇండస్ట్రీ కూడా ఈ విజయం అనేది చాలా ప్లస్గా మారింది. ఇప్పటికే పండుగ సీజన్లో సెలవు దినాలు కావడంతో కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. రిపీటెడ్గా ఆడియన్స్ కూడా వస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది 400 అవసరమైతే 500 కోట్ల కలెక్షన్ కూడా సాధించే దిశగా కూడా ఓజీ వెళ్తుందని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఓజీ ఈ స్థాయిలో సక్సెస్ అయిన దాని పట్ల మీరేమనుకుంటున్నారు? అలాగే 400 కోట్ల మార్కును దాటి 500 కోట్లు ఓజీ కలెక్షన్ సాధించే అవకాశం ఉందా? ఎస్, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.